ఈ రోజు అయితే మనం బండికి చిన్న అప్గ్రేడ్ కోసం వెళ్ళబోతున్నాం. అవి ఏంటంటే ఆ హైవే మీద వస్తున్నప్పుడు అసలు మొత్తం చీకటి, వేరే వాళ్ళ లైట్లతో వెళ్తున్నానేమో అని అనిపించి, సో దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే ఆ రైడ్ మొత్తం ఆల్మోస్ట్ 3000 ఆర్ 3500 కిలోమీటర్స్ అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. నేను ఫస్ట్ టైం అనమాట ఫాగ్ ల్యాంప్స్ ఇలా బండికి అయితే వేయించుకోవడం. అసలు షాప్ ఉంటుంది ఇందాక ఇది మార్చేద్దాం అనుకున్నాడు సీఎం హెల్మెట్స్, నేనే వద్దన్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీను వీల్ వరల్డ్. ట్రావెలింగ్ అండ్ మోటో వ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది నేను వేరే వ్లాగ్ చేసి. సో ఈ రోజు అయితే మనం బండికి చిన్న అప్గ్రేడ్ కోసం వెళ్ళబోతున్నాం. అవి ఏంటంటే లైట్స్. బండికి అయితే ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేయించబోతున్నా. సో ఇంకా ఎక్కడ ఏంటి ఏమి ఇద్దాం అని అయితే నేను ఇంకా ఏమి ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ అలా ఫ్రెండ్స్ తో ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి బండి అయితే తీసుకొని మా ఇంకో ఫ్రెండ్స్ షేలానగర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. హైదరాబాద్ నుంచి వైజాగ్ రిటర్న్ అవుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు, అస్సలు నా బండికి ఉన్న లైట్ ఏదైతే ఉందో అది అసలు కనిపించట్లేదు. మీరు చూసే ఉంటారు, అస్సలు మినిమం లైట్ త్రో అసలు లేనే లేదు. ఆ హైవే మీద వస్తున్నప్పుడు అసలు మొత్తం చీకటి, వేరే వాళ్ళ లైట్లతో వెళ్తున్నానేమో అని అనిపించి, సో దట్ ఈస్ ద రీజన్. సో నేను అప్పుడు ఫిక్స్ అయిపోయాను, పక్కా ఇంకా ఫాగ్ ల్యాంప్స్ వెయిట్ చేసుకుందాం అని. అంటే ఇంతకు ముందు రైడ్స్ కి వెళ్ళాను కానీ నాకు అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. మేబీ ఒకసారి ఫ్రంట్ హెడ్ లైట్ గ్లాస్ కూడా ఒకసారి మార్పిస్తా. మెయిన్ గాజువాక సర్వీస్ సెంటర్ లో మరీ అంతగా పార్ట్స్ అవైలబిలిటీ లేవు. ఏమడిగినా తెప్పిస్తానని చెప్తారు కానీ ఏం తెప్పించారు. వీలైతే నేను బయట వెతుకుతా, ఒకవేళ రిఫ్లెక్టర్ దొరికితే, ఒకవేళ బయట గ్లాస్ దొరికితే బయట ఇచ్చేసుకుంటా, అండ్ ఇంకా ల్యాంప్స్ కూడా ఫిట్ చేయించుకుంటాను. సో అదన్నమాట ప్లాన్. సో ఈ లైట్లు నేను అసలు ఎందుకు వేయించుకుంటున్నా అంటే అందరికీ సర్ప్రైజ్. మేమైతే ఏప్రిల్ 1st or 2nd వీక్ లో మేము ఒక లాంగ్ రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాం. నేను, మనోజ్ అండ్ సూర్య. నేను ఈ బండి మీద ఏప్రిలియా మీద, మనోజ్ హంటర్ మీద, అండ్ సూర్య ముందున్నాడు కదా ఆడేమో హిమాలయన్, సేమ్ ఈ బండి మీదే. సో ఏంటంటే ఆ రైడ్ మొత్తం ఆల్మోస్ట్ 3000 ఆర్ 3500 కిలోమీటర్స్ అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఎలా జరుగుతుంది అనేది చూడాలి. అదైతే చాలా బాగా జరుగుతుందని అండ్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే లైట్లు ఫిట్ చేస్తా. ఫిట్ చేసి నాకు ఈ 1 month కూడా నేను వాడుతూ నాకు కొంచెం అలవాటు అవుద్ది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే బండి సర్వీసింగ్ ఇస్తా మేబీ 15th or 18th తర్వాత. సో నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను. ఏమేమి చెక్ చేయాలో మొత్తం అన్ని చెక్ చేయించేసి మేమైతే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. అరే ఎలా తినాలరా, బటర్ మిల్క్ తాగడం కానీ ఆగారు మా ఫ్రెండ్స్ అక్కడ. ఏ ప్లేసులకి వెళ్తాము అని అనేది మీరు గెస్ చేయండి. నాకు తెలిసి మీరు గెస్ చేయలేకపోవచ్చు, కామెంట్ లో తెలియజేయండి. సారీ మా ఫ్రెండ్ హెల్మెట్ ఎగిరిపోయింది, సారీ మా ఫ్రెండ్ క్యాప్ ఎగిరిపోయింది. సో వాళ్ళు వెళ్తేస్తున్నారు. అరే తొక్కేకూడదు. నేను ఫస్ట్ టైం అనమాట ఫాగ్ ల్యాంప్స్ ఇలా బండికి అయితే వేయించుకోవడం. నాకు ఏ వేయించుకోవాలి ఏంటి అనేది తెలియదు. ప్రెసెంట్ అయితే మంచి లైట్ సెటప్ అయితే కావాలి. మా ఫ్రెండ్ ఆల్రెడీ అదే మనోజ్ హంటర్ కి అయితే ఒక లైట్ సెటప్ ఇన్స్టాల్ చేయించాడు. అదైతే నాకు బాగానే అనిపించింది. నా స్కూటీకి అవి ఎనఫ్ అనిపించింది. ఇలా ఫ్యాన్స్ అది అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు, మనం ఎంకరేజ్ చేయాలి. సో ఫ్యాన్స్ సెల్ఫీ అడుగుతున్నారు, ఒక సెల్ఫీ ఇచ్చేస్తాను. తీసుకోండి బ్రో, పర్వాలేదు. ఓకే. సో మనకైతే ఇలా ఫ్యాన్స్ అది ఎక్కువగా ఉంటారు. సర్ప్రైజింగ్లీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో మనం అయితే తాటిచెట్లపాలెంకి ఇక్కడ రైట్ తీసుకున్నాం. జంక్షన్ దగ్గర ఇక్కడే ఒక జంక్షన్ వస్తుంది చిన్నది ఈ తర్వాత. సో ఆ లెఫ్ట్ కి వెళ్తే మనకి బోల్డ్ అని షాప్స్ అయితే కనిపిస్తాయి, స్టోర్స్. మనకి కావాల్సిన గేర్స్ అన్ని దొరుకుతాయి. సో చూద్దాం అక్కడ ఎక్కడన్నా లైట్స్ దొరుకుతాయేమో. మరి ఎక్కడే ఇచ్చాడు అక్కడికి తీసుకెళ్తాడేమో. దొండపర్తి ఆర్టీసీ కాంప్లెక్స్. సో వచ్చేస్తాం. ఇక్కడ షాప్ ఉంటది ఇక్కడెక్కడో. యా ఓకే, బైకింగ్ స్టోర్. ఇక్కడ అడుగుదామా ఒకసారి. అదిగో ఆల్రెడీ ఏవో 2 మోడిఫికేషన్లు జరుగుతున్నాయి, ఇది కాదా? సో మనమైతే HJG ఈ లైట్లు అయితే తీసుకున్నాము. లైటింగ్ అయితే కొంచెం బాగానే అనిపించింది, మరీ అంత ఎక్కువ రాలేదు కానీ బాగానే ఉంది.
దాంతోపాటు ఈ స్విచ్ అవుట్ తీసుకున్న మొత్తం టోటల్ ఫిట్టింగ్తో కలిపి 1500 చెప్పారు. బండి తెచ్చిచ్చేసాను. సో ఫిట్టింగ్ అయిన తర్వాత ఎలాగుంది ఏంటి, లైట్ ప్రో ఎలాగుంది అనేది చూద్దాం. సో మనమైతే ఇది బైకింగ్ స్టోర్ తాటి చెట్లు పొలం దగ్గరికి అయితే వచ్చాం. ఇదనమాట ఇంటర్కామ్ కూడా ఒకటి చూస్తున్నాం. ఏదో ఇంటర్కామ్ ఏదో ఒకసారి. సో ఈజెస్ ఏంటది, ఈజెసా? ఈజెస్ V6 Pro ప్లస్ ఇది 3.5 పడుతుందంట మనకి. ఇలా మళ్ళీ ఈ సెటప్ కూడా వస్తుంది. మీరే ఫిట్ చేస్తారా? ఓకే. హెల్మెట్ కలెక్షన్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. లక్కీగా ముందు తీస్తాము. నేను ఇందాక ఇది మార్చేద్దాం అనుకున్నాడు సేమ్ హెల్మెట్స్, నేనే వద్దన్నాను. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో ఐరన్ బాడీ కదా ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేసి శ్రీను. ఐరన్ బాడీ కదా ఎప్పుడు ఇప్పుడు వావ్, మళ్ళీ మళ్ళీ సో అది చూసారు కదా, మనం అయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే ఫిట్ చేస్తాం. ఎక్కడ ఫిట్ చేయించామంటే ఇది బైకింగ్ స్టోర్. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే తాటి చెట్ల పాలెం. మన రైల్ ఇంజన్ నుంచి మనం ఆ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ లెఫ్ట్లో ఫస్ట్ షాపు ఇదేనమాట. ఈ స్టోర్లో అయితే మనకి హెల్మెట్స్, ఆ డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా దొరుకుతున్నాయి. ఇంటర్కామ్స్, ఫాగ్ ల్యాంప్స్, టైర్స్ కావాలంటే ఈ స్టోర్కి అయితే వచ్చేయండి. సో ఇది ప్రమోషన్ అయితే కాదు, నేనైతే ఇక్కడ చేయించుకున్నాను కాబట్టి జస్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫిట్ చేసే వాళ్ళు కూడా కొంచెం బాగా ఫిట్ చేశారు. నాకు ఫస్ట్లో ఒక ఇష్యూ వచ్చింది, 2 లైట్లు అయితే పోయాయి. అంటే రెడ్ వైట్, రెడ్ ఎల్లో మిక్స్ అయిపోతున్నాయి. అయినా సరే ఈ 2 లైట్లు మార్చి. సో అదనమాట, సర్వీస్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా రైడ్లో కలుద్దాం. లైటింగ్ ఎలాగొస్తుంది అనేది మీరు అప్పుడు చూడండి రోడ్డు మీదకి. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్తో అలా బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళి కొంచెంసేపు అక్కడ కూర్చొని అప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతాం. సో ఆగయా బీచ్ రోడ్. ఈ బీచ్ రోడ్లో డ్రైవ్ చేస్తే అదొక ఫీల్ ఉంటుంది.
ఎందుకు ఆ చల్లని గాలి, కొంచెం మీడియం బిజీగా ఉండే ఈ రోడ్డు. కానీ చాలా రోజులైంది ఈ రోడ్ లోకి వచ్చి. నెక్స్ట్ స్టెప్ అదే అనమాట. ఆల్రెడీ సూర్య పెట్రోల్ కొట్టించుకోవడానికి అని చెప్పి ఇటు వచ్చేసి అక్కడ పార్కింగ్ దగ్గర ఉన్నాడు, YMCA పార్క్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం. ఏటో ఈ రోజు కొంచెం బిజీగా ఉంది, సాటర్డే కదా, కొంచెం బిజీగా ఉంటది. బీచ్ రోడ్, బీచ్ రోడ్, బీచ్ బీచ్, బీచ్ రోడ్, బీచ్ రోడ్. సో డెస్టినేషన్ అయితే మారిపోయింది. నవీన, తరుణ్ వాళ్ళు వేరే దగ్గర ఉన్నారంట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి లైట్, ఇది ఫాగ్ లైట్, ఇది వైట్ లైట్. చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ చూసారా టైర్కి ఎలా కనిపిస్తుందో, అంటే మీటప్ వేరే దగ్గర పెట్టాడు. సో అదనమాట. సో ఏదో డైనోసార్ అంట ల్యాండ్ మార్క్, అక్కడికి వెళ్తున్నాం. నాకు తెలియదు డైనోసార్ ఎక్కడం. ఏటో కొత్త వాడిని కనిపెడతా. లైటింగ్ అయితే బాగా చూసారు కదా, నాకు ఈ మాత్రం లైటింగ్ అయితే చాలు. అగో అలా ఆ ఆటో బ్యాక్ ని తగులుతుంది రైట్. ఇదో ఫాగ్ లైట్ కరెక్ట్ కింద తగులుతుంది, ఈ మాత్రం చాలు. ఎల్లో లైట్ ఫస్ట్ టైం ఫాగ్ లైట్స్ వేయించుకున్నాం. కొంచెం ఆ మాత్రం సరదా ఉంటది. ఏది ఎక్కడ ఉన్నారు? ఈ డిస్కులు ఎందుకు వేస్తారో తెలీదు, వీల్ డిస్కులు. అరే ఎక్కడ ఉన్నారా? సో అదన్నమాట సంగతి. బీచ్ రోడ్ కి వచ్చాం, ప్రశాంతంగా కూర్చుంటాం, మురి మిక్సర్ తింటాం. కొంచెంసేపు ఉండి మేము రిటర్న్ అయిపోతాం. నాకు వన్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. అదిగో ఈ మాత్రం లైటింగ్ చాలు. హ్యాండిల్ తో లైట్ తిరుగుతుంది. ఇది ఫాగ్ ల్యాంప్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఈ మాత్రం చాలు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రోజు బయటకు వచ్చిన పర్పస్ అయితే అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్.